ఒకటేమో జిగేల్ రాణి అవ్వాలని కోరుకోండి, ఇంకోటేమో మెగా మేటర్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చెరుకొక సాంగ్ అయితే పెద్ద సినిమాలో అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు. వాళ్ళే జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా పెద్ద సినిమా సాంగ్స్ కి వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ లో ఆల్రెడీ జానీ మాస్టర్ ని కొరియోగ్రఫీ చేయమని ఇచ్చిన సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా శేఖర్ మాస్టర్ సాంగ్ అయితే మిగిలింది. ఇక్కడ కొంతమంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ జానీ మాస్టర్ తో సాంగ్ అనగానే ఎగిరి గంతేస్తారు. అదే విధంగా శేఖర్ మాస్టర్ తో సాంగ్ అనగానే కొంతమంది అయితే డేలా పడిపోతారు. దానికి కారణం ఏంటంటే రీసెంట్ గా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఇదిగా అయితే ఎవరికి నచ్చట్లేదు. ఆ స్టెప్స్ కూడా చాలా రిపీటెడ్ గా అయితే అనిపిస్తున్నాయి. కానీ రామ్ చరణ్ గారు శేఖర్ మాస్టర్ కాంబో ఏదైతే ఉందో అది చాలా డీసెంట్ కాంబో అని నేనైతే చెప్తాను. ఎందుకంటే బ్రూస్ లీ సినిమాలో మెగామీటర్ సాంగ్ కావచ్చు, ఆచార్య సినిమాలో భలే బంజారా సాంగ్ కావచ్చు, ఇంకా వినయ విద్యారామాలో ఏక్ బార్ సాంగ్ కావచ్చు, రంగస్థలంలో ఎంత చక్కగా ఉన్నవే సాంగ్ కావచ్చు. ఇలాంటి సాంగ్స్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనం అయితే చూసాం. కాబట్టి ఈ కాంబినేషన్ లో సాంగ్ వస్తుందంటే కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. అందులోనూ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు అయితే ఉన్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏమో రూరల్ బ్యాక్ డ్రాప్. మన రామ్ చరణ్ గారు అయితే రాన్ రస్టిక్ అయితే కనబడబోతున్నాడు. ఇంకా చూసుకోండి సాంగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో. కాబట్టి శేఖర్ మాస్టర్ అంటే కొరియోగ్రఫీ చేయటువంటి అసలు ఎందుకు ఒప్పుకున్నారని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గానే మనందరికీ తెలిసిందే, నభకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక అదిరిపోయే ట్రైన్ ఫైట్ అయితే వీళ్ళైతే షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇంక ఇది పక్కన పెడితే జూలై 12వ తారీఖున మన శివరాజ్ కుమార్ గారి బర్త్డే అన్నమాట. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఈ పెద్ద సినిమా నుండి ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా జూలై 12th నుంచి ఒక కొత్త స్కెడ్యూల్ లో ఈ సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తున్న జాన్వీ కపూర్ గారు అయితే జాయిన్ అవుతారు. మాక్సిమం ఈ పెద్ద సినిమా షూటింగ్ అక్టోబర్ నవంబర్ కే పూర్తి చేసే పనిలో వీళ్ళైతే ఉన్నారు. అదే విధంగా చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ రూరల్ మాస్ బ్యాక్ డ్రాప్ లో అటు జగదేక వీరుడి యొక్క వారసుడు అలాగే అతిలోక సుందరి యొక్క వారసురాలు కలిసి మాస్ బీట్స్ కి స్టెప్స్ చేస్తుంటే ఆ యూపోరియా ఎలా ఉంటుందో చూడాలంటే మనం మార్చ్ 27 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సరే, మరి ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్